జైపూర్ మండలంలో కాన్పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల కొండపల్లి అనూష ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తండ్రి రాజయ్య 4 ఏళ్ల క్రితం చనిపోగా అమ్మ తార అన్న రాజశేఖర్తో కలిసి జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన జమ్మిశెట్టి రవి 2 నెలలుగా ప్రేమ పేరుతో అమ్మాయిని వేధించసాగాడు. మంగళవారం రాత్రి అన్న రాజశేఖర్ను పథకం ప్రకారం నిందితుడు బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత ఇంట్లోకి చొరబడిన రవి చదువుకుంటున్న బాలికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. దారుణం జరిగినప్పుడు అనూష తల్లి తార ఇంట్లో లేదు. అనూష స్నేహితురాలిని రవి భయపెట్టి బయటకు పంపించాడు. ఆ అమ్మాయి దగ్గర ఒక అమ్మాయి ఉంది. వాడు వచ్చి ఆ అమ్మాయిని బయటికి దొబ్బేసి తలుపుబెట్టి ఆ అమ్మాయిని ఇట్లా కోస్తా అంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండి అక్కడికి మా ఇంటికి ఉరికొచ్చింది. ఉరికొచ్చి చూసేసరికి పాప కొట్టుకుంటుంది, అంత అంగడంగడ అయి ఉన్నది. ఇక వాళ్ళమ్మ మొత్తుకుంటే బయటికి వెళ్ళాక జనాలు అందరు వచ్చి అందరు చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అనంతరం నిందితుడు రవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలాంటి పాశవిక ఘటనలు పునరావృతం కాకుండా నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.